దేవుని పరిశుద్ధ నామమునకే సమస్త మహిమ ఘనత కలుగునుగాక. మన ప్రభువును మన పరిరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నా. అనుదిన క్రీస్తు రక్షణ సువార్త అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా దేవుడు ఈరోజు మనల్ని బలపరిచినటువంటి మరొక ఆధ్యాత్మికమైనటువంటి మాటను మనం చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ మాటను చూద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచ్చిన భాగాన్ని చూద్దాం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడైయున్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనం బలపరుస్తున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మాట ఏమిటనగా, ప్రియులారా గమనించండి, దేవుడు తన కృపలో మనల్ని బలపరుస్తున్నటువంటి ఈ మాట ఏమిటి అనగా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు. నీవు నా దాసుడివి, నీవు నా దాసుడివి, నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొని ఉన్నాను. అంతేకాదు కానీ నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడైయున్నాను, నీకు తోడైయున్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. భయపడొద్దు, నీకు తోడైయున్నాను. భయపడొద్దు, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడును నేనే. ప్రియులు గమనించండి, ఇన్ని మాటలు ఉన్నాయి కదా. ఏమేమి ఉన్నాయి చూద్దాం. ప్రియులరా, దేవుని పరిశుద్ధ నామములో మనల్ని బలపరుస్తున్నటువంటి మాట ఏమిటి అనగా, ఫస్ట్ నువ్వు నా దాసుడివి అన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. రెండవది, నిన్ను ఏమాత్రం ఉపేక్షింపక ఏర్పరచుకొంటిని. ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను. అంతే కదా కానీ నేను నీతో చెప్పి ఉన్నాను. ఏమని? నీకు నేను తోడై ఉన్నాను. భయపడొద్దు, నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడొద్దు అని నిన్ను నేను బలపరుతును అనేటువంటి వాక్యాన్ని మా దేవుడు మనకు బలపరిచాడు. కనుక ఇక మనకు దిగులెందుకు, మనకు భయం ఎందుకు? దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని బలపరుస్తానంటున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. మనల్ని ఏమాత్రం కూడా ఉపేక్షింపక అని ఏర్పరచుకున్నాడు అని కూడా మనకు తెలియజేసినాడు. ఒకటి, ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన ఏమాత్రం కూడా ఉపేక్షించక ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు కానీ నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడు. ఇంకా మనకు దిగులెందుకు, భయం ఎందుకు? ఆయన తోడున్నప్పుడు మనకు భయం ఎందుకు? అందుకే ఆయన ఇమ్మానుయేలుగా మన మధ్య సంచరించుతున్న దేవుడు. కనుక మనకు దిగులెందుకు, మనకు భయం ఎందుకు? మనము ఆయన దాసులము. దేవుడు ఈ ఆధ్యాత్మిక మాటలు మనల్ని ఎంతగానో బలపరుస్తున్న విధానం బట్టి ఆయనకి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు.